హాయ్ అండి. ఇవాళ మా ఊరు కోమటిగుంట గ్రామంలో అయితే శ్రీ రామాలయంలో వేంచేసి ఉన్న సాయిబాబా గారికి గురు పౌర్ణమి సందర్భంగా విశేషంగా అయితే అభిషేకం జరిగిందండి. అన్న సమారాధన కూడా అయితే నిర్వహించారు. అయితే ఆషాఢ మాసం పౌర్ణమి రావడంతో మా ఊర్లో ఉన్న దుర్గమ్మ వారికి కూడా పసుపు బిందెలతో అభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారు పెద్దలందరూ కూడా. దానికోసం అయితే ఏర్పాట్లు అయితే చేసేసారు. ఈ పసుపు బిందెలతో అభిషేకం చేయడానికైతే ఇలా ఆడవాళ్ళందరూ కూడా ఇలా సిద్ధంగా ఉన్నారనమాట. ఇక్కడ ముందు బయలుదేరేటప్పుడైతే తూర్పు వైపు ముందుగా బయలుదేరి అప్పుడు వెనక్కి రమ్మన్నారంట. తూర్పు వైపు వెళ్ళడానికి పెద్దగా ప్లేస్ అయితే లేదు, కానీ ఒక 4-5 అడుగులు అయితే ముందు వేసి ఆ తర్వాత వెనక్కి అయితే వచ్చేసామన్నారు. ఇది సాంప్రదాయం అంట, అందుకని ఇలా చేశారనమాట. ఈ విధంగా మహిళలందరూ కూడా రామాలయం దగ్గర నుంచి అయితే అమ్మవారి అభిషేకానికి అయితే బయలుదేరిపోయారు. ఈ విధంగా అమ్మవారి అభిషేకానికైతే మహిళలందరూ కూడా బయలుదేరారు. ముందు బాజా భజంత్రీలు డప్పులు వెళ్తుంటే వెనకాల మహిళలందరూ కూడా పసుపు బిందెలను తలపై పెట్టుకొని అమ్మవారిని మనసులో ధ్యానించుకుంటూ ఇలా అయితే బయలుదేరిపోయారు. రామాలయం దగ్గర నుండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారు. దారిలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మా ఊరి గ్రామ దేవత అయిన శ్రీ వెంకమాంకాలమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళారు. వెంకమాంకాలమ్మ తల్లి గుడి ప్రదక్షిణ చేసుకొని అక్కడ అమ్మవారిని తలుచుకుంటూ దుర్గమ్మ తల్లి దగ్గరికి అయితే బయలుదేరారనమాట. ఇక్కడ ఒక విషయం అయితే నేను చెప్పాలి. ఇదైతే నాకు నిజంగా జరిగిన ఎక్స్పీరియన్స్ అనమాట. వెంకమాంకాలమ్మ తల్లి గుడి ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళగానే పంతులు గారు జై వెంకమాంకాలమ్మ తల్లికి, జై వెంకమాంకాలమ్మ తల్లికి అంటుంటే వెనకాల మహిళలందరూ కూడా అలానే అంటుంటే పెద్ద గూస్ బంప్స్ వచ్చాయన్నమాట నాకు కూడా. నిజంగా అమ్మవారు నేను కూడా మీ అభిషేకం ఎలా చేస్తున్నారో చూడడానికి వస్తాను అన్నట్టుగా అనిపించింది. నిజంగా అమ్మవారు కూడా మాతోటే వెనకాల దుర్గమ్మ వారి దగ్గరికి వచ్చేస్తున్నారా అన్నట్టుగా అనిపించింది అనమాట. అలా అందరూ కూడా వెంకమాంకాలమ్మ తల్లికి గట్టిగానే అయితే నమస్కారం చేసేసారు. అలా అయితే జరిగిందండి. మా ఊర్లో ఎప్పుడు కలశాలతో అభిషేకం జరిగినా కూడా ఇలా అయితే అన్ని గుళ్ళకి తిరుగుతారు. ఊర్లో ఉన్న అన్ని దేవుళ్ళ గుడికి కూడా వెళ్తారనమాట. ఆంజనేయ స్వామి గుడికి, దుర్గమ్మ తల్లి గుడికి, అలాగే లాస్ట్లో మా ఊరి గ్రామదేవత వెంకమాంకాలమ్మ తల్లి గుడికి కూడా వస్తారు. ఇక్కడైతే మాత్రం గూస్ బంప్సేనండి నిజంగా. ఇదిగోండి మా వెంకమ్మ తల్లి, మా అంకాలమ్మ తల్లి. పంతులు గారు అయితే నైవేద్యం చూపించేసి అక్కడి నుంచి అందరినీ కూడా దుర్గమ్మ తల్లి గుడికి అయితే బయలుదేరమన్నారనమాట. ఈ విధంగా అందరూ కూడా అమ్మవారిని తలుచుకొని దుర్గమ్మ వారి గుడికి అయితే బయలుదేరిపోయారు. ఇలా అయితే వెంకమాంకాలమ్మ తల్లి దగ్గర నుంచి అయితే అందరూ దుర్గమ్మ తల్లి దగ్గరికి అయితే బయలుదేరిపోయారండి. నిజంగా ఈ దృశ్యం చూడడానికి మాత్రం చాలా కన్నుల విందుగా ఉందండి. దుర్గమ్మ తల్లి గుడికి అయితే అందరూ వచ్చేసారు. అందరూ కూడా లైన్లో అమ్మవారికి ప్రదక్షిణ చేసేసి అభిషేకం చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇక్కడైతే గుడి కమిటీ వాళ్ళు మాత్రం కొంచెం బాగా చూసుకున్నారనమాట. తొక్కిసలాట అది జరగకుండా అందరినీ కూడా లైన్లో పంపించడానికి, అభిషేకం చేయడానికి చాలా ప్రయత్నం అయితే చేశారు. ఇలా అందరూ కూడా ఒక ప్రదక్షిణ అయితే అమ్మవారికి చేసేసుకొని లైన్లో అయితే అమ్మవారి దగ్గరికి దర్శనానికి వచ్చేసారండి. మా దుర్గమ్మ వారు కూడా మీ అభిషేకం కోసమే నేను వేచి ఉన్నాను అన్నట్టుగా అలానే కూర్చొని ఉన్నారనమాట. చూసారండి, ఇదిగోండి మా గర్భగుడిలో ఉన్న దుర్గమ్మవారు. ఈ గర్భగుడిలో ఉన్న దుర్గమ్మవారికి అభిషేకం మాత్రం పౌరోహిత్యులు మాత్రమే చేస్తారండి. ప్రతి శుక్రవారం కూడా మా దుర్గమ్మ తల్లి గుడిలో అభిషేకం, కుంకుమార్చన, అన్న సమారాధన కూడా జరుగుతాయి. బయట చిన్న విగ్రహానికి మాత్రం ఎవరైతే అభిషేకం చేయించుకుంటున్నారో వాళ్ళ చేత ఈ చిన్న విగ్రహానికి మాత్రమే అభిషేకం చేయిస్తారు, కుంకుమార్చన కూడా. లోపల ఉన్న ప్రథమ విగ్రహానికి మాత్రం పౌరోహిత్యులు మాత్రమే చేస్తారన్నమాట. మిగతా వాళ్ళకి లోపలికి ఎంట్రీ అనేది ఉండదు. ఇలా మహిళలందరూ కూడా గుడిలోకి లైన్లో పసుపు బిందెలతో వెళ్తుండగానే ఈ చిన్న విగ్రహానికి వాళ్ళ చేతులతోనే చిన్న చెంబుతో పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకోమన్నారు.
తర్వాత మిగిలిన పసుపు నీళ్ళను లోపల గర్భగుడిలో ఉన్న పౌరోహిత్యులకి వేస్తే వాళ్ళు అమ్మవారికి అభిషేకం చేస్తున్నారనమాట. మనల్ని లోపలికి పంపించారు కదా, దానికోసం వాళ్ళే చేస్తున్నారు. ఈ విధంగా అయితే అభిషేకం అయితే చాలా బాగా జరిగిందండి. ఎంతైనా మన చేతులతో అభిషేకం చేసుకోవడం కూడా చాలా అదృష్టం కదండి. ఆ అవకాశం ఎంతోమందికి కానీ లభించదు. ఈరోజు మా ఊళ్ళో అయితే ఇలా జరిగింది అభిషేకం. ఈ విధంగా అభిషేకం అంతా పూర్తి అయిపోయిన తర్వాత వచ్చిన మహిళలందరూ కూడా కాసేపు ప్రశాంతంగా అమ్మవారిని తలుచుకుంటూ గుళ్ళో అయితే కూర్చున్నారనమాట. ఈ విధంగా అయితే జరిగింది అభిషేకం. మా ఊర్లో అయితే ఈ ఆషాఢ శుద్ధ గురు పౌర్ణమికి అయితే ఇలా అయితే జరిగిందండి, కలశాలతో అభిషేకం. మీ ఊర్లో కూడా గురు పౌర్ణమికి ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలైనా జరిగినాయా? జరుగుంటే కామెంట్ చేయండి. మా ఊర్లో జరిగిన ఈ కార్యక్రమం మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. జై దుర్గా భవానీ మాతకు జై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.